అలా నేను మహాలక్ష్మి ఈరోజు రసం అయితే పెడుతున్నానండి. రసంలోకి కాంబినేషన్గా ఏదో ఒక కర్రీ అయితే కావాలి కదా. నేనైతే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నా. రసం చాలా బాగుంటుంది. రసం బంగాళదుంప ఫ్రై బాగుంటుంది కదండి. ఈరోజు అది ఎలా చేయాలో చూపించేస్తున్నాను. చాలా సింపుల్గా పెడతాను రసం అయితే. ముందుగా చింతపండుని చూసారా కొద్దిగా తీసుకుంటాను. చింతపండు మాత్రం ఎక్కువ తీసుకోవడం. ఇంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండుని మనం వేసేటప్పుడు ముందుగానే కొన్ని నీళ్ళలో కడుక్కోవాలండి. డైరెక్ట్ మనం రసంలో వేసేసేయకూడదు. కొంచెం కడిగినాక వాడుకోవాలి ఎప్పుడైనా సరే చింతపండుని, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు రసంలోకి వాటర్ తీసుకున్నాను. చింతపండుని కడిగిన చింతపండుని వేసేసుకోవాలి. స్టవ్ మీద పెడతాను. రసంలోకి ఉప్పు సరిపడా, పసుపు, మంట మిడిల్లో పెట్టుకోండి. ఒక చిన్న సైజు టమాటా తీసుకుంటున్నా. ఈ టమాటాని మెత్తగా పిసికి చారులో వేసుకోవాలి. ఈ విధంగా టమాటాని మెత్తగా పిసికేసి చారులో వేసుకోవాలి. టమాటా వేస్తే బాగుంటుందండి రసం అనేది. పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయలు ఇలాగా బారుగా చీలికలు చేసుకోండి. రసంలోకి జీలకర్రని దంచి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంటే ఈ స్పూన్తో ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకున్నా. జీలకర్రని దంచి రసంలో వేయండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు దంచుకున్న జీలకర్రను కూడా వేసేసుకోవాలి. ఒకసారి తిప్పుకోండి. మంట మరీ హెవీలో కాకుండా కొద్దిగా తగ్గించి చారుని మరిగించాలండి. ఇందులోనే ఒక స్పూన్ మెంతులను కూడా వేసేసుకోవాలి. చారు మరిగేటప్పుడేనండి ఇదంతా వేసుకుని. ఒక స్పూను ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట. ఒక స్పూన్ వేసుకుంటున్నా. కొద్దిగానండి కారం చూసారా, కొంచెమే వేసి అయినట్టు కొద్దిగా వేసుకోండి. ఇలాగా చారు అన్నీ వేసుకున్నాం కదా. చారు మరిగిందండి, తాలింపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి. పచ్చిమిర్చిని ఈ విధంగా వేసేసుకోండి. మనం కారం వేయడం కదా, అందుకని కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా కచ్చపచ్చగా పట్టుకోండి, మరి మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా ఉండాలి. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. తాలింపులు జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్, కొంచెం పసుపు. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూరని తిప్పుతూనే ఉండండి, ఎందుకంటే పచ్చిమిర్చి డైరెక్ట్ మనం మిక్సీ పెట్టాం కదా.
కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా గరం మసాలా కొంచెం వేసుకోండి. మసాలా వేసుకున్నాక ఇలా కూర తిప్పుకోండి. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. రసంలోకి నేను చూపించిన విధంగా పెట్టుకోండి. బంగాళదుంప ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. రసం పెట్టుకుంటే కనుక కంపల్సరిగా ఒకసారి ఇలాగా బంగాళదుంప ఫ్రై నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బంగాళదుంప కూర రసం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.